ఒకసారి ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఒకే చోట ఇచ్చారు. ఇందులో 360 కెమెరా ఉంది కాబట్టి ఫ్రంట్లో ఇక్కడ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ కార్లో 360 కెమెరా వ్యూ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ దగ్గర 360 కెమెరాకి సంబంధించి టచ్ బటన్ ఇచ్చారు. ఇది ప్రెస్ చేయగానే డిస్ప్లేలో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 2D 3D ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ సెట్టింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏమిటంటే ఇక్కడ కార్ డయాగ్రామ్ ఇచ్చి ఈ కార్లో ఉన్న కెమెరాస్ అన్నిటినీ క్లియర్గా మెన్షన్ చేశారు. డోర్స్ సరిగ్గా క్లోజ్ చేయలేదు, సో బ్యాక్ కలర్లో చూపిస్తుంది. అంటే ఏ డోర్ అయితే క్లోజ్ అవ్వలేదో ఆ కెమెరా బ్లాక్ కలర్లో చూపిస్తుంది. అంటే అక్కడ కెమెరా వ్యూ అనేది లేదు. మనం డోరు పూర్తిగా క్లోజ్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఈ కెమెరా వ్యూ అనేది కనిపిస్తుంది. ఎక్కడ ఆ పర్టికులర్ కెమెరా వ్యూ మాత్రమే బ్లాక్ కలర్లో చూపిస్తుంది. మిగతా అన్నీ ఏవైతే క్లోజ్ అయ్యి ఉన్నాయో అవి మాత్రం వ్యూ అనేది క్లియర్గానే చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం ఏదైతే డోర్ క్లోజ్ చేయలేదో అది బ్లాక్ కలర్లో చూపిస్తుంది కాబట్టి మనం ఆ డోర్ అనేది క్లోజ్ చేయలేదు, పూర్తిగా క్లోజ్ అవ్వలేదు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇలా మనం డ్రాగ్ చేసి కూడా క్లియర్గా ప్రక్కన ఏమేమి ఉన్నాయనేది చూడొచ్చు. ఇది కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి కార్ పార్కింగ్ విషయంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఏమాటగా మాట చెప్పుకోవాలంటే సీనియర్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు కెమెరాస్ తోటే పని ఉండదు. వాళ్ళు ఎటువంటి కెమెరా లేకపోయినా కూడా వాళ్ళు పార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తారు. బట్ కాకపోతే అట్లీస్ట్ బ్యాక్ పార్కింగ్ కెమెరా ఉంటే పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెంగా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇది ఈ కార్లో ఉన్న 360 కెమెరా వ్యూ ఎలా ఉంటుంది అనేది. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.